మనం అందరం కూడా వార్ సిచ్యువేషన్‌లో ఉన్నాం. రోజు రోజుకి ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఇంటెన్సిటీస్ అనేది పెరుగుతా ఉన్నాయి. మనని మనము ఎలా సేఫ్‌గా ఉంచాలి? తర్వాత డెఫినెట్‌లీ వార్ లైక్ సిచ్యువేషన్స్‌లో ఉన్నప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా నాన్ ఫంక్షనల్‌గా అయిపోతుంది. సో, అట్‌లీస్ట్ మన ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉండాలి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. బార్డర్ స్టేట్స్‌లో వాళ్ళు ఎంత భయంకరమైన సిట్యుయేషన్స్, ఎంత భయంకరమైన స్ట్రెస్, యాంగ్జైటీకి గురవుతా ఉన్నారనేది అర్థం చేసుకోండి. సో, ఈ వార్ లైక్ సిట్యుయేషన్స్‌లో మనకు ఈవెన్ హెల్త్ ఎపిడమిక్స్ కూడా రావచ్చు. ఎందుకంటే సరైన హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు. శానిటేషన్స్ ప్రాపర్‌గా ఉండవు. సో, అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలుంటాయి. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. సో, మనం అందరం కూడా వార్ సిచ్యువేషన్‌లో ఉన్నాం. రోజు రోజుకి ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఇంటెన్సిటీస్ అనేది పెరుగుతా ఉన్నాయి. సో, వార్ సిచ్యువేషన్ రోజు రోజుకి అంటే అన్ని విషయాలు మన చేతిలో ఉండవు. రోజు రోజు సిచ్యువేషన్స్ చాలా ఔట్ ఆఫ్ హ్యాండ్స్ కూడా జరుగుతా ఉంటుంది. సో, మనకి ఈవెన్ మన పరంగా అంటే వార్ కొట్లాడడానికైతే మనకు మన ఆర్మీ ఉంది. మనకు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. డెఫినెట్‌లీ మన గవర్నమెంట్, మన ఆర్మీ మనల్ని డిఫెండ్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన గుణపాఠం కూడా ఇస్తారని మనకందరికీ పూర్తి నమ్మకం ఉంది. కానీ మన గవర్నమెంట్‌ని మనము ఒక సాధారణ పౌరులుగా మన ఆర్మీని కానీ, మన గవర్నమెంట్‌ని కానీ ఎలా సపోర్ట్ చేయాలి? మనని మనము ఎలా సేఫ్‌గా ఉంచాలి? ఎలా మనని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఇలాంటి సిట్యుయేషన్‌లో అనేది మన రోల్ కూడా ఉంది. మన బాధ్యత కూడా ఉందని మనం అందరం గుర్తించాలి. సో, ఫస్ట్ మనకొక అభ్యాస్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రామ్ గురించి పూర్తి అవగాహన పెంచుకోండి. సో, సడెన్‌గా మన మీద ఎలాంటి అటాక్స్ జరిగినా మనము ఇంట్లో కంప్లీట్‌గా లైట్స్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ మొత్తం మనము పరదాలు గానీ, అలాంటివి విండోస్ అన్నీ కవరప్ చేయాలి. అండ్ ఒకవేళ విండోస్‌కి గ్లాసెస్ అలాంటివి ఉంటే, ఆ గ్లాసెస్‌కి చాలా దూరంగా మనల్ని మనం ఉంచుకోవాలి. తర్వాత డెఫినెట్‌లీ వార్ లైక్ సిచ్యువేషన్స్‌లో ఉన్నప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా నాన్ ఫంక్షనల్‌గా అయిపోతుంది. సో, అట్‌లీస్ట్ మన ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉండాలి. అట్‌లీస్ట్ ఒక 1 మంత్ రేషన్ మన దగ్గర అంటే మన ఆహారం మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక 1 మంత్ మన పిల్లలు సేఫ్‌గా ఉండేలాగా మనకి కరెక్ట్‌గా మన ఫుడ్ మనకు అందేలాగా మనము చూసుకోవాలి. సో, ఒక 1 మంత్ రేషన్ అన్నా మన దగ్గర పెట్టుకోవడం మంచిది. సో, మనము ఒక రకంగా సౌత్‌లో మనకి పెద్దగా వార్ ఇంటెన్సిటీ మనకు తెలియట్లేదు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. బార్డర్ స్టేట్స్‌లో వాళ్ళు ఎంత భయంకరమైన సిట్యుయేషన్స్, ఎంత భయంకరమైన స్ట్రెస్, యాంగ్జైటీకి గురవుతా ఉన్నారనేది అర్థం చేసుకోండి. సో, అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఇలాంటిదన్నా అవ్వచ్చు. ఇది 1 ఫ్రంట్ వార్ నుంచి సడెన్‌గా 3.5 ఫ్రంట్ వార్ కింద కూడా మనకి కన్వర్ట్ అయినా ఆశ్చర్యపోయే పరిస్థితి కాదు. ఎందుకంటే మనకి చైనా నుంచి కూడా థ్రెట్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి కూడా థ్రెట్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇంటర్నల్ థ్రెట్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. సో, ఎన్ని వైపుల నుంచన్నా మనకి ఈ సిట్యుయేషన్ సడెన్‌గా ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఆబ్వియస్‌లీ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. మనందరం కూడా ప్రొయాక్టివ్‌గా ఉండాలి ఈ విషయంలో. అప్రమత్తంగా ఉండాలి. తర్వాత మన హెల్త్ విషయాల్లో మీకు కొంచెం అంటే వార్ ఎపిడమిక్ అంటాం మనం. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఏంటి? వార్ ఎపిడమిక్స్ అంటాం. అంటే మనం ఎపిడమిక్ ఆల్రెడీ ఒకటి చూసాం. కోవిడ్ లాంటి సిట్యుయేషన్స్‌లో లాక్‌డౌన్ ఎలా అయింది? హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఇవన్నీ కూడా ఎలా కుప్పకూలిపోయాయి. సో, మనం కోవిడ్ నుంచి బయట పడగలిగాము అంటే మనం తీసుకున్న సెల్ఫ్ హెల్త్ కేర్ అనేదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మనం ఉండి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేసుకోవడానికి ఇంట్లో హోమ్ రెమెడీస్, కషాయాల వల్లనే మనం సక్సెస్‌ఫుల్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ పెద్ద పెద్ద కంట్రీస్ కూడా చేయలేని పని మనం ఈజీగా చేయగలిగాము. సో, మన కల్చర్, మన మన ఆయుర్వేదము, మన ట్రెడిషనల్ సాంప్రదాయాలు ఇవన్నీ మనకి ఎప్పటినుంచో నేర్పించింది. సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది మన బ్లడ్‌లోనే ఉంది. వేల సంవత్సరాల నుంచి యోగా గానీ, హోమ్ రెమెడీస్ కానీ, బేసిక్ నాలెడ్జ్ అనేది అంటే మనం డాక్టర్‌కున్న నాలెడ్జ్ అవసరం లేదు. మనని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కావాల్సిన బేసిక్ సెల్ఫ్ హెల్త్ కేర్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరం పెంచుకోవాలి. సో, ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా, చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా చూసుకోవాలి. తర్వాత అశ్వగంధ ఒక అద్భుతమైన రెమెడీ అండి. అశ్వగంధ కంపల్సరీ అంటే ఎవరికైనా ఎలర్జీస్, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాడకండి. బట్ వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న, నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
డైలీ ఒక అశ్వగంధ టాబ్లెట్ వేసుకోండి. కొంచెం ఎక్స్‌ట్రీమ్ వీక్ ఉన్న వాళ్ళు డైలీ 2 టాబ్లెట్స్ వేసుకోండి. సో, ఈ అశ్వగంధ వల్ల మన రోగనిరోధక శక్తి వ్యవస్థ అనేది మెరుగుపడతా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మెంటల్‌గా మనకి స్ట్రెంగ్త్ అనేది పెంచుతా ఉంటుంది. అంటే స్ట్రెస్ హార్మోన్స్‌ని రెసిస్ట్ చేస్తుంది. మెంటల్‌గా పీస్‌ఫుల్‌నెస్ పెంచుతుంది. సో, స్ట్రెస్‌ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మనకు అశ్వగంధ ఖచ్చితంగా పెంచుతుంది. సో, ఈ వార్ లైక్ సిట్యుయేషన్స్‌లో మనకు ఈవెన్ హెల్త్ ఎపిడమిక్స్ కూడా రావచ్చు. ఎందుకంటే సరైన హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు. శానిటేషన్స్ ప్రాపర్‌గా ఉండవు. సో, అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలుంటాయి. సో, ఇప్పుడున్న పరిస్థితిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది ఇంకా చాలా పెద్ద బర్డెన్‌గా మారిపోయింది. అంటే యాంటీబయోటిక్స్ కానీ, యాంటీవైరల్ మెడిసిన్స్ కానీ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కూడా ప్రపంచం మొత్తం కూడా చాలా పెద్ద ఎపిడమిక్‌గా మారిపోయింది. సో, మనం హెల్త్ ఫెసిలిటీస్ మీద ఆధారపడి పోయి యాంటీబయోటిక్స్ ఏసుకోవడం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, మనము ప్రొయాక్టివ్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్‌నే మనం రీడెవలప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటా ఉండాలి. అలర్ట్ చేసుకుంటా ఉండాలి. అంటే మన భారతదేశాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఆర్మీ అనే డిఫెన్స్ మెకానిజంని ఎప్పుడు ఎలా యాక్టివ్ ఉంచుకుంటున్నామో, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా అదే మన బాడీ ఆర్మీ అన్నమాట ఇమ్యూన్ సిస్టమ్. సో, దాన్ని కూడా మనం ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉంచుకోవడం వల్ల మనకి స్ట్రెస్‌కి గురవ్వట్లేదు. అట్ ది సేమ్ టైమ్ అంటువ్యాధులు కూడా మనకు అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా చాలా మినిమల్ ఎఫెక్ట్‌తోనే మనం మళ్ళీ రికవర్ అయిపోతాం. సో, ఇక్కడ మనం వార్ ఎపిడమిక్స్‌లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన మెంటల్ హెల్త్ బాగుండాలి. అట్ ది సేమ్ టైమ్ మన ఫిజికల్ హెల్త్ బాగుండాలి. సో, అశ్వగంధ ఒక బెస్ట్ రెమెడీ. తర్వాత మీకు ఒక యాక్యుప్రెషర్ పాయింట్ కూడా చెప్తాను. ఇది హార్ట్ 7 అనే ఒక నాడి. ఈ నాడిని మనము రెగ్యులర్‌గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో, మీ పాయింట్ లొకేషన్ చూపించాను కదా! సో, 2 వైపులా ఉంటుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో, ఈ పాయింట్‌ని మీరు రెగ్యులర్‌గా ప్రెస్ చేసుకోండి. పొద్దున ఒక 5 మినిట్స్, సాయంత్రం ఒక 5 మినిట్స్ రెగ్యులర్‌గా ప్రెస్ చేసుకుంటే మెంటల్ పీస్ అనేది బాగా పెరుగుతుంది. ఇన్నర్ పీస్ పెరుగుతుంది. స్ట్రెస్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్ రోజు రోజు ఇంటెన్స్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, మనలో తెలియని ఒక భయాందోళన అనేది క్రియేట్ అవుతుంది. అంటే యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. ఫియర్ పెరిగిపోతా ఉంటది. సో, మెడిసిన్ ద్వారా అంటే అశ్వగంధాన్ని మీకు మేము ప్రపోజ్ చేశాము. అలాగే ఈ పాయింట్‌ని మనం రెగ్యులర్‌గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ గూడా ఈ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్ అలాంటివి ఉంటాయి గదా! నాసియా, వామిటింగ్ సెన్సేషన్స్ అవి కూడా ఇవి సైంటిఫిక్‌గా ఎవిడెన్స్ బేస్డ్‌గా ఇది ఆల్రెడీ క్లినికల్‌గా వాలిడేటెడ్ అన్నమాట. ఇది రెగ్యులర్‌గా ప్రెస్ చేసుకుంటే మీకు అలాంటి ఇంటర్నల్‌గా గూడా కన్వల్షన్స్ కానీ, లేకపోతే మీకు లోపట వామిటింగ్ సెన్సేషన్స్ అలాంటివి ఉంటే కూడా కొంచెం బాగా కంట్రోల్‌లో ఉంటుంది. సో, స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్‌కైతే బ్రహ్మాండంగా ఇది పనిచేస్తా ఉంది. మీ మెంటల్ స్టెబిలిటీని పెంచుతా ఉంది. సో, ఇన్నర్‌గా చక్కటి మెంటల్ హెల్త్, చక్కటి ఫిజికల్ హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. సో, కంపల్సరీ మనము అన్ని పౌష్టికాహార పదార్థాలు ఇంట్లో ఒక 1 మంత్ అన్నా మెల్లిగా మీరు చేసుకోండి. డెఫినెట్‌లీ ఇప్పుడైతే సడెన్‌గా మన చేతులు ఎప్పుడైనా మనం సిట్యుయేషన్స్ ఔట్ ఆఫ్ హ్యాండ్స్ అవ్వచ్చు కాబట్టి కొంత ప్రిపరేషన్ ఉండాలి. సో, రోగం వచ్చాక గాదు. అంటే వార్ వచ్చాక మనం పాకిస్తాన్ మన మీద అటాక్ చేశాక కాదు. అటాక్ చేయకుండా గూడా జూసుకోవాలి. సో, అలాంటి ప్రివెంటివ్ అప్రోచ్ కూడా మనం మెయింటైన్ జేయాలి. సో, వార్ ఎపిడమిక్స్ ఉన్నప్పుడు మనం హెల్త్ ఎపిడమిక్స్ కూడా సైమల్టేనియస్‌గా వస్తాయి కాబట్టి సో, అన్ని రకాలుగా ప్రొయాక్టివ్‌నెస్ ఉండడం వల్ల, మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడూ ఉండవు. బట్ ఈ సిట్యుయేషన్స్ అన్నీ సద్దుమణిగేదాకా మనము అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మనం చేసే యాక్టివిటీస్ అన్నీ అంటే మన ఉద్యోగం గానీ, మన బిజినెస్‌లు గానీ, మనం అన్నీ గూడా చేస్తూ గవర్నమెంట్‌కి మనం జీఎస్టీ కడుతూ అంటే మనం టాక్సెస్ ద్వారా మనని మనం కాపాడుకుంటూ ఎన్నో రకాలుగా మనం గవర్నమెంట్‌కి మనం తోడ్పాటు చేయాలి. సో, మనమే కుప్పకూలిపోయామంటే దేశం గూడా కుప్పకూలిపోయినట్టే. సో, మనం చాలా మెంటల్‌గా టఫ్ ఉండాలి. ఆరోగ్యకరంగా గూడా మనం చాలా టఫ్‌నెస్ చూపించాల్సిన, రెసిలియన్స్ చూపియాల్సిన టైం. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ అవగాహన అనేది పెంచండి. ప్రతి ఒక్కరు కూడా ఈ చైతన్యం పెంచండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది చెప్పండి. ఎందుకంటే హెల్త్ ఎపిడమిక్ సిట్యుయేషన్స్‌లో హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉండదు. మనం ఆల్రెడీ
అది ఎక్స్పీరియన్స్ అయ్యాం కోవిడ్ లైక్ సిచ్యువేషన్స్లో. రేపు వార్ ఎపిడమిక్స్ వచ్చినా కూడా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండవు. కేవలం సెల్ఫ్ హెల్త్ కేర్ మీదనే మనం ఉండాలి. మన వీడియోస్ ఎన్నో ఉన్నాయి. ప్రతి అనారోగ్యానికి మనం సెల్ఫ్ హెల్త్ కేర్ ఎలా తీసుకోవాలి, డాక్టర్ ద్వారా ఎంత హెల్ప్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు సంపూర్ణమైన సొల్యూషన్. సో మన వీడియోస్ మొత్తం కూడా మీరు చూసుకుంటే ప్రతి అంశం మీద, ప్రతి రోగం మీద మనం చాలా డీప్ ఇన్సైట్స్తోని మీకు అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం. సో ఇదొక కంప్లీట్ నాలెడ్జ్ స్పిల్ మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీ అవేర్నెస్ పెంచుకోవడానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, గంటని నొక్కండి, ఎందుకంటే ప్రతి అప్డేట్ మీకు చేరాలి. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా ఒక పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్గా, ఒక రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్గా మీ అందరినీ కోరుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ అందరూ సేఫ్గా ఉండాలని పదే పదే కోరుకుంటూ, జై హింద్, జై భారత్.